ప్రపంచంలోనే అద్భుతమైన ప్రదేశాల్లో ఒకటి హిమాలయ పర్వతాలు. కానీ ఇప్పుడు ఈ మంచు కొండల కింద ఓ టైం బాంబ్ ఉందని తెలుసా? అది కూడా పేలడానికి సిద్ధంగా ఉందని తెలుసా? ఎస్, పైకి ప్రశాంతంగా చల్లగా ఉండే ఈ హిమాలయ పర్వతాల కింద ఓ తీవ్రమైన యుద్ధం జరుగుతోంది. ఖండాలను చీల్చే టెక్టానిక్ ప్లేట్ల మధ్య రాపిడి ఇప్పుడు టెన్షన్ పెంచుతోంది. అదే ఇప్పుడు గ్రేట్ హిమాలయన్ ఎర్త్ క్వేక్ కు దారి తీయబోతోంది అన్న విషయం కలవరపెడుతోంది. ఇంతకీ ఏంటి గ్రేట్ హిమాలయన్ ఎర్త్ క్వేక్? ఇది నిజంగా మనం టెన్షన్ పడాల్సినంత విషయమా? హిమాలయాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయా? అతి త్వరలోనే ముప్పు ముంచుకు రాబోతుందా? హిమాలయాల కింద ఉన్న టెక్టానిక్ ప్లేట్స్ కదలనున్నాయా? ఇప్పటికే ఒత్తిడి అంతకంతకు పెరుగుతుందా? ప్రశాంతంగా నిర్మలంగా కనిపించే హిమాలయాలు ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా మారాయంటున్నారు సైంటిస్టులు. రీసెంట్ గా జపాన్లో 7.6 తీవ్రతతో జపాన్ను వణికించింది కదా. ఇప్పుడు భూకంపం తరువాత అందరి చూపు హిమాలయాలపై పడింది. మన దేశానికి ఉత్తరాన ఉన్న హిమాలయ పర్వతాలు మన దేశానికి ఓ పెట్టని కోట. కానీ ఇప్పుడిదే మంచుకోట కొత్త ప్రమాదాన్ని సృష్టించబోతుందని చెప్తున్నారు సైంటిస్టులు. హిమాలయాల కింద ఓ టైం బాంబ్ ఉందని, అది ఎప్పుడు పేలినా భారీగా జన ఆస్తి నష్టం తప్పదని అంటున్నారు. హిమాలయాల కిందే ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, యురేషియన్ టెక్టానిక్ ప్లేట్ ఉంటుంది. ఇక్కడ ఈ రెండు ప్లేట్స్ నిరంతరం ఢీకొడుతూ ఉంటాయి. నిజానికి ఈ ప్లేట్లు వేల సంవత్సరాలుగా ఒకదానికొకటి ఢీకొట్టుకుంటూ తీవ్రమైన ఒత్తిడి నెలకొంది. ఇది ఎప్పుడో ఒకప్పుడు బయటకు రాక తప్పదని చెప్తున్నారు సైంటిస్టులు. ఆ ఒత్తిడి భూకంపం రూపంలోనే ఉంటుందని, అదే జరిగితే రిక్టర్ స్కేల్ పై 8 లేదా అంతకంటే ఎక్కువ పరిమాణంతో భూమి కంపిస్తుందని చెప్తున్నారు. అది జరిగితే దీని ఎఫెక్ట్ మొత్తం ఉత్తర భారతదేశంతో సహా నేపాల్లో కూడా భారీగా ప్రాణ ఆస్తి నష్టాలు తప్పవని చెప్తున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా కాస్త టెన్షన్ పెడుతున్నాయనే చెప్పాలి. ఇటీవల ఇథియోపియన్ అపార రీజియన్లో హేలీ గుబ్బి అగ్నిపర్వతం బద్దలైంది. 500 మీటర్ల ఎత్తులో ఉన్న హేలీ గుబ్బి అగ్నిపర్వతం 12,000 సంవత్సరాల తరువాత పేలింది. ఎక్కడో ఆఫ్రికా దేశమైన ఇథియోపియా నుంచి అగ్నిపర్వతం తాలూకు బూడిద మేఘం భారత్ మీదుగా ప్రయాణం చేస్తూ చైనా వరకు వెళ్ళింది. ఇప్పటికీ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ యాక్టివ్ గా మారింది. మన భూమిపై ఎక్కువగా భూకంపాలు సంభవించే ప్రాంతం రింగ్ ఆఫ్ ఫైర్. పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉండే ఈ విశాలమైన రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతం చిలీ, పెరు, మెక్సికో, అమెరికా, కెనడా, రష్యా, జపాన్, తైవాన్, ఇండోనేషియా, పాలినేషియా ప్రాంతాల్లో విస్తరించి ఉంది. అయితే దేనికి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది మాత్రం జపాన్ అనే చెప్పాలి. గతంలో భారీ సునామీలకు ఈ ప్రాంతం కేరఫ్ గా ఉండేది. జపాన్లో 2 రోజుల వ్యవధిలో 7.6, 6.7 తీవ్రతతో భూకంపాలొచ్చాయి. నిజం చెప్పాలంటే జపాన్ ప్రజలకు భూకంపం అనేది ఓ నిత్య గండం. ఎప్పుడు ప్రకంపనలొస్తాయో తెలియదు. ప్రశాంతంగా ఉన్న సముద్రం ఎప్పుడు మహోగ్రంగా మారుతుందో తెలియదు. అందుకే ఎక్కువ ప్రాణనష్టం జరగకుండా ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటున్నారు. జపాన్ జనం ప్రకంపనలకు అలవాటు పడిపోయారు. ప్రస్తుతం జపాన్ను మెగాక్వేక్ టెన్షన్ పడుతుంది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 8 దాటితే దాన్ని మెగాక్వేక్ అని పిలుస్తారు. మెగాక్వేక్ వస్తే నష్టం ఏ స్థాయిలో ఉంటుందనే విషయంపై జపాన్ ప్రభుత్వం ఇటీవల అంచనాలు వేసింది. ఒకవేళ సముద్ర తీరంలో చీలిక సంభవిస్తే మాత్రం దాదాపు 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందనేది అధికారుల అంచనా. సరిగ్గా ఇలాంటి అంచనాలే ఇప్పుడు హిమాలయాల విషయంలో కూడా వెలువడుతున్నాయి. లేటెస్ట్ గా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రిలీజ్ చేసిన మ్యాప్ లో హిమాలయన్ ఫ్రంటల్ థ్రస్ట్ వెంట దక్షిణ దిశగా విస్తరించే భూకంప అవకాశాలను పరిగణలోకి తీసుకున్నారు. దీనివల్ల డెహ్రాడూన్ లాంటి ప్రాంతాలతో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు భూకంప ప్రమాదం పెరిగింది. మొదటిసారిగా మొత్తం హిమాలయ శ్రేణి అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు అత్యధిక ప్రమాద జోన్లో చేరింది.
నిజానికి టెక్టోనిక్ ప్లేట్ల మధ్య సంఘర్షణల వల్ల భవిష్యత్తులో మధ్య హిమాలయ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించే అవకాశముందనేది చాలా రోజులుగా వినిపిస్తోన్న మాట. భూగర్భ డేటా, భారతీయ భూ వైజ్ఞానిక పరిశోధన సంస్థ గూగుల్ ఎర్త్తో పాటు ఇస్రో కార్టోసాట్-1 శాటిలైట్ తీసిన చిత్రాల ఆధారంగా ఈ ప్రాంతంలో 8.5 తీవ్రతతో భూకంపం వస్తుందని అంచనా వేశారు. బెంగుళూరులోని జవహర్లాల్ నెహ్రూ శాస్త్రీయ పరిశోధన సంస్థ గతంలోనే ఈ పరిశోధన వివరాలను ప్రచురించింది. ఉత్తరాఖండ్ నుంచి పశ్చిమ నేపాల్ మధ్య భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ విపత్తు సంభవించే అవకాశముందని తేల్చారు. ఈ మంచు కొండల్లో ప్రకంపనాలు కొత్తేమీ కాదు. కానీ ఇప్పుడు సైంటిస్టులు ఇస్తున్న వార్నింగ్స్ మాత్రం అంత లైట్గా తీసుకునేటట్టు కనిపించడం లేదు. నిజంగానే సైంటిస్టులు హెచ్చరిస్తున్నట్టు జరిగితే జరగబోయే పరిణామాలేంటి? మనం ఆ ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామా? ఈ టైం బాంబ్ పేలేందుకు ఎగ్జాక్ట్గా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? లెట్స్ వాచ్. హిమాలయాలకు భూకంపాలు, అందులోనూ భారీ ప్రకంపనలు నిజానికి కొత్తేమీ కాదు. 1934లో ఏకంగా 8 తీవ్రతతో సంభవించిన భూకంపం బీహార్ మీదుగా నేపాల్ దాకా ఓ బీభత్సం సృష్టించింది. ఇక లేటెస్ట్ గా చూసుకున్న 2015లో నేపాల్లోని హిమాలయన్ రీజియన్లో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం అక్కడ భారీ జన ఆస్తి నష్టాలకు కారణమైంది. ప్రస్తుతం హిమాలయ ప్రాంతంలో 54 ఎర్త్క్వేక్ అబ్జర్వేటరీలు కూడా ఎప్పటికప్పుడు హిమాలయన్ రీజియన్లో భూకంపాలను పర్యవేక్షిస్తున్నాయి. ఈ రీజియన్లో రికార్డ్ స్థాయిలో భూకంపం 1255లో వచ్చింది. అప్పుడొచ్చిన భూకంపంలో నేపాల్ రాజ్యం 1/3 నశించినట్లు తెలుస్తోంది. అలాగే జూన్ 1505లో ఒక భూకంపం దక్షిణ టిబెట్లో విధ్వంసం సృష్టించింది. అదే ఏడాది జూలై నెలలో మరో భూకంపం ఆఫ్ఘనిస్తాన్లోని కాబుల్ను అతలాకుతలం చేసింది. 1555లో భారత్లోని శ్రీనగర్లో వచ్చిన భూకంపం వందలాది మందిని బలి తీసుకుంది. ఇది ఈ రీజియన్లో వచ్చిన భూకంపాలకు సంబంధించిన మొదటి చారిత్రక రికార్డ్. ఒక్కసారి చరిత్రలోకి వెళితే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద ఖండాలు ఇప్పటిలా ఉండేవి కాదు. అన్నీ కలిసి దగ్గరగా ఉండేవి. దాన్ని పాంజియా అని పిలిచేవారు. ఈ ఖండాలు క్రమంగా ఒకదానికొకటి దూరంగా జరుగుతూ సుమారు 15 కోట్ల సంవత్సరాల క్రితం 2 మహాఖండాలుగా విడిపోయినట్లు తెలుస్తోంది. ఈ మహాఖండాలే గోండ్వానా ల్యాండ్, లారేసియాగా ఏర్పడ్డాయి. అయితే ఇప్పటి భారత భూభాగం ఒకప్పుడు గోండ్వానా ల్యాండ్ లో ఓ చిన్న భూపలకంలా ఉండేది. అది లక్షల సంవత్సరాల పాటు అలా నెమ్మదిగా జరుగుతూ ఇప్పటి ఆసియాలో మరో భూఫలకాన్ని గట్టిగా ఢీకొట్టడంతో హిమాలయాలు ఏర్పడ్డాయి. ఆ స్థానంలో గతంలో తెసిస్ సముద్రం ఉండేదని చరిత్ర చెప్తోంది. అయితే ఈ భూఫలకాల మధ్య ఘర్షణ ఇప్పటికీ నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఆ ఘర్షణ పుణ్యమే ఈ భూకంపాలు. సాధారణ భూకంపాలతో పోలిస్తే హిమాలయాల్లో ఏర్పడే భూకంపాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం ఏ మేర ప్రిపేర్ అయి ఉన్నామనేది ఇప్పుడు ముఖ్యమైన విషయం. ఈ విషయంలో జపాన్ తరువాతే ఏ దేశమైనా అని చెప్పాలి. ఎందుకంటే భూకంపాలకు భయపడి బతకటం కంటే వాటి నుంచి తప్పించుకోవటానికి ఏం చేయాలనే దానిపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తారు అక్కడి ప్రజలు. చిన్నప్పటి నుంచే పిల్లలకు ఎర్త్క్వేక్స్ పై పాఠాలు చెప్తున్నారు. డ్రిల్స్ నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఉన్నట్టుండి అలార్మ్స్ మోగించి వెంటనే విద్యార్థులందరూ బెంచ్ల కింద దాక్కోవాలని చెప్తుంటారు. ఇదో రెగ్యులర్ ప్రాక్టీస్ అక్కడ. జపాన్లో ఇళ్ల నిర్మాణాలు కూడా కాస్త డిఫరెంట్ అనే చెప్పాలి. బిల్డింగ్స్ లో సెస్మిక్ ఐసోలేషన్ బేరింగ్స్ ను వాడతారు. భవనాలు కూలిపోకుండా ఇవి అడ్డుకుంటాయి. భూకంపాన్ని ముందుగా పసిగట్టేలా భవనాల్లో అలర్ట్ చేసే సిస్టమ్ ఉంటుంది. భూమి కంపించినప్పుడు ఆటోమేటిక్ గా గ్యాస్, ఎలక్ట్రిసిటీ సప్లై నిలిచిపోతుంది. అన్ని బిల్డింగ్స్ ని 10 ఏళ్లకోసారి చెక్ చేస్తుంటారు. అటు తీరంలో భూకంపం వచ్చి సునామీలు వచ్చినా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జపాన్ అణు విద్యుత్ కేంద్రాల దగ్గర ప్రత్యేక రక్షణ చర్యలుంటాయి. మరి మన దగ్గరి పరిస్థితి ఏంటి అంటే సమాధానం లేదు. మన దగ్గర ఈ స్థాయి ప్రికాషన్స్ లేవనే చెప్పాలి. అయితే హిమాలయాల్లో భూకంపం వచ్చేస్తుందని ఆందోళన అక్కర్లేదంటున్నారు మరికొందరు నిపుణులు.
టెక్టానిక్ ప్లేట్స్ మధ్య ఒత్తిడి నిజమే కానీ ఆ ఒత్తిడి ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. 2.5 నుంచి 3.5 తీవ్రతతో కూడిన కంపనాలు ఎప్పటికప్పుడు వస్తున్నాయని, సో ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అనేది మరికొందరు నిపుణుల మాట. ఎవరెన్ని చెప్పినా అతి సమీప కాలంలోనే హిమాలయాల్లో భారీ భూకంపం రావటం మాత్రం తప్పదనేది ఎక్కువగా వినిపిస్తోన్న మాట. మరి ఈ టైం బాంబ్ ఎప్పుడు పేలుతుందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.